ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇప్పుడు అది ఎవరికైనా తెలిసిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మనతో ఇంకా మనకి ఇబ్బంది వచ్చిందని తెలిసిందనుకో మనల్ని అడుగుతారు అని చెప్పి ఈ రోజుల్లో అసలు మాట్లాడడమే మానేస్తున్నారు. మా మా ప్రాబ్లమ్సే మాకు సరిపోతున్నాయి, మా టెన్షన్సే మాకున్నాయి, కనీసం మాట్లాడే తీరిక కూడా ఉండదు చాలామందికి. ఇంకా హైదరాబాద్లో అలా అయితే ఇంకెవరికి వాళ్ళే అన్నట్లు ఉంటుంది. ఎవరేమైపోయినా అసలు పట్టించుకోరు. ఇప్పుడు అందరి సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయి, ఎవరికి ఏమైనా పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. మరి ఎందుకు ఇలా చేంజ్ అయిందో అసలు అయితే నాకు అర్థం కావట్లేదు. ఇంకా నాకు మధ్యలో కాల్ వచ్చేసింది. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సొంత వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది మనకి, వాళ్ళకి తెలిసింది ఆ విషయం, మన సొంత వాళ్ళే, కానీ వాళ్ళు అసలు నేనైతే వాళ్ళకి హెల్ప్ చేశాను అంతకుముందు కావాలి అంటే, కానీ నా విషయంలో వచ్చేసరికి సైలెంట్గా ఉన్నారు అందరూ. నాకు అదే బాధేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మరీ ఇంత దారుణంగా ఉంటారా? ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఏదో ఒక చోట ఏదో ఒక రోజు ప్రాబ్లం అనేది వస్తుంది. ప్రాబ్లం అనేది ఎవరికి రాకుండా ఉండదు, వస్తాయి, అందరికీ వస్తాయి ప్రాబ్లమ్స్. కానీ మరీ ఇంత దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అందుకనే చాలా, అది ఏ విషయంలో అయినా సరే లైఫ్లో, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడే ఎవరి పేరు మీద ఉన్నవే వాళ్ళ ప్రాపర్టీస్ రాపిచ్చేసుకోవడం చాలా మంచిది. మళ్ళీ తర్వాత అన్ని గొడవలు అవి ఉంటాయి. సో ఎవరి పేరు మీద వాళ్ళు రాపించుకొని చాలా అందరూ ప్రశాంతంగా ఉండండి. అంటే అందరూ ఒకే రకంగా ఉంటారని కూడా నేను చెప్పను. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. నా సిచ్యువేషన్స్ మాత్రం అలానే జరిగాయి. తర్వాత మనం అనుకుంటాం, మన మనసులో ఒకటి ఉంటుంది, అందరూ మనలాగే ఉండాలి చెయ్యాలి అని ఉండదు కదా. అందరూ మారిపోతూ ఉంటారు. ఎక్కువ సెల్ఫిష్ ఉన్నారు అందరూ. నేను బాగున్నానా అంతే, నాకేం సంబంధం లేదు ఎవరితో అని.